బాగుందండి, చాలా బాగుంది. 10/9 ఇవ్వచ్చు, మనం బీజిఎంకే ఇవ్వచ్చు. సో వెరీ మచ్ హ్యాపీ. క్లైమాక్స్ కానీ ప్రీ ఇంటర్వెల్ కానీ చాలా బాగున్నాయి. సో విజువల్స్ చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయి విజువల్స్. మీకు ట్రీటే, ఎందుకంటే ఆయన క్లైమాక్స్కి ప్రీ ఇంటర్వెల్కే బాగా ఖర్చు పెట్టినట్టు అనిపించింది. ఆయన డబ్బుని సేవ్ చేస్తూ సినిమాని మాకు బాగా చూపించారు. సో చాలా బాగుందండి సినిమా. సినిమా పరంగా ఫ్యామిలీతో వచ్చి చూసి హాగా ఎంజాయ్ చేసే సినిమా. పిల్లల్ని తీసుకురండి. నేను 60 కోట్ల దాకా వెళ్ళను బ్రో. నేను నా పెట్టిన 210 రూపాయలకి నాకు న్యాయం జరిగిందా లేదని ఆలోచిస్తాను. సో ఆ 210 రూపాయలకి నేను బీజిఎంకే న్యాయం చేశారు నాకు. సో నా 200 రూపీస్ ఐఎమ్ వెరీ వర్త్. నేను విజువల్స్ బోనస్. ఇంకా నేను 60 కోట్లు పెట్టారా 70 కోట్లు పెట్టాను, నేను ఎప్పుడు సినిమాని ఎప్పుడు బ్రేక్ డౌన్ చేయను. వాళ్ళు నాకేమి ఇచ్చారు, నేను ప్రోడక్ట్ ఒక డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాను, నాకు వాళ్ళు ఏమి ఇచ్చారనేది చూస్తాను. సో ఫన్ ఉంది, పిల్లలు చూడగల సినిమా. వైబ్ ఉంది బేబీ, సాంగే తీయేశారు, కంటిన్యూటీ మిస్ అవ్వకూడదని. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాయి, ఎందుకంటే ఆ మధ్య స్టోరీని మధ్యలో ఆపకుండా వైబ్ ఉంది బేబీ పాట తీసేయడమే కరెక్ట్ అనిపించింది. ఖచ్చితంగా అండి, బ్రేక్ రావాలి. ఆయన పడ్డ ట్రామాకి ఆయన స్కిన్ మీద చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫైనల్గా. నేను చెప్పాను ఇందాక కూడా, వాజ్ ఏ మంచు మనోజ్ ఫ్యాన్. ఆ 20s మా యూత్కి బాగా కనెక్ట్ అయ్యేవాళ్ళు బిందా సినిమాలతో, దాని ద్వారా. కానీ ఇప్పుడు ఇలా చూస్తున్నప్పుడు, ఇంత పెద్ద ట్రామా నుంచి ఆయన బయటకు వచ్చి సినిమా చేస్తున్నప్పుడు, మోహన్ బాబుకి మంచి వారసుడు వచ్చాడు. ఎంతమంది కాదన్నా అవునన్నా కూడా ఆ వాయిస్ కానీ, ఆ యాక్షన్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ ఎవరైనా చేయగలరు అంటే అది మంచు మనోజ్ గారు మాత్రమే. సో ఇంకా మనం చాలా మూవీస్ చూస్తాం ఆయన నుంచి. పాన్ ఇండియా మూవీస్ కూడా ఆఫర్లు వస్తాయి, రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అలాంటిది, ఎందుకంటే ఆ ఎనర్జీ ఉంటుంది. హిట్ అండి, బ్లాక్ బాస్టర్ అంటే ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ అడుగు పెట్టిన బట్టి మనం చెప్పొచ్చు. ఎందుకంటే హనుమాన్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఆడిచ్చారు, అంత హిట్ అవుతుంది వాళ్ళు అనుకోలేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు, వచ్చి మళ్ళీ హిట్ని బ్లాక్ బాస్టర్ చేస్తారు. యా బ్రో, ఇల్లు అద్దెకి తీసుకుంటే కడతాడు కిరాయి. ఇప్పుడు వచ్చిన సినిమా మిరాయి ఊరా మాసింది బ్రో. సినిమా మాత్రం థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి బ్రో ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఒక హిందూ ధర్మంలో పుట్టినవాడు ప్రతి ఒక్కటి సినిమా చూడాలి బ్రో. ఎందుకంటే థియేటర్లో సినిమా అయిపోయిన తర్వాత కొడతారు బాజా. మన హీరో ఉన్నాడు తేజ, ఊరా మాసింది బ్రో సినిమా మాత్రం. మన రితిక గారి క్యారెక్టర్ కానివ్వండి, మన శ్రేయ గారి క్యారెక్టర్ కానివ్వండి. అపాయం ఉందంటే అంబిక వస్తుంది, అపాయం ఉందంటే మన తేజ గారు వస్తారు. సినిమా మాత్రం వేరే ఉంది బ్రో. ఎలివేషన్స్ మాత్రం మించి ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఉంది బ్రో. క్లైమాక్స్ సీన్ 0 పోతే వేస్ట్ కావాలని చెప్పుకోవచ్చు బ్రో. ఎందుకంటే వేరే సినిమా బ్రో. ఈ సినిమా మాత్రం మాస్ థియరీ అని చెప్పుకోవచ్చు. హనుమాన్ తర్వాత ఈ సినిమా అసలు మన తేజ సజ్జా గారు ఈ సినిమాలో మనకి ఈ థియరీని నేర్పించడానికి పుట్టాడు అనిపిస్తుంది హిస్టారికల్ పార్ట్స్ కోసం. వేరే లెవెల్ ఉంది బ్రో సినిమా మాత్రం. డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే జగపతి గారు కానివ్వండి, రీతి గారు కానివ్వండి, శ్రేయ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు ఇరగదిస్తారని చెప్పుకోవచ్చు బ్రో సినిమా మాత్రం. హనుమాన్ సినిమా బాగుంది, ఈ సినిమా బాగుంది. ఆ లెసన్ వేరో ఈ లెసన్ వేరో. అదొక ఇది గ్రంథాల గురించి. ఇది మన మిరాయి సినిమా అనేది ఒక 9 గ్రంథాల గురించి. ఒక బ్యాక్ స్వాడ్ మనోజ్ గారు విలన్ క్యారెక్టర్ చేశారు. ఇందులో మన మిరాయి మన తేజ సజ్జా గారేమో ఒక దేవుడి మనిషి రూపంలో కాపాడుతుంటే దేవుని యుద్ధం గెలుస్తుందని ఒక స్టోరీ నేరేషన్. సినిమా మాత్రం ఊరా మాస్ ఉంది. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. జై శ్రీరామ్. సినిమా కిరాకుందన్న, చాలా ఎంత క్లారిటీగా తీశారో. మనకి హనుమాన్ సినిమా చూసినప్పుడు ఎంత నచ్చిందో సేమ్ దీనికన్నా డబ్బల్ ఇది. మనకి హనుమాన్ది స్టోన్లో రక్తం ఇలా చూపించారు కదా హనుమంతిది, ఇది అలా కాదు, న్యాచురల్గా తీశారు. ప్లస్ ఎడిటింగ్ కూడా బాగా చేశారు. కానీ ఎప్పుడైతే ఆయన కర్ర పట్టుకున్న సీన్ పక్షి ఉన్నప్పుడు ఎంత మనస్ఫూర్తిగా చెప్పారో అన్న, అది చాలా బాగా నచ్చింది. ప్లీజ్ వాచ్ అండ్ థియేటర్, డోంట్ సీ పైరసీ. మీరు పైరసీలో చూస్తే మీకు ఏం అనిపించదు. ఒకవేళ థియేటర్కి వచ్చి చూడండి మీకే అనిపిస్తుంది. కానీ ఇంత బాగా చేసినారు అన్న డైరెక్టర్ అన్న, మీకు హ్యాండ్స్ ఆఫ్ అన్న. ప్లస్ ఆయన ఎప్పుడైతే బ్రిడ్జ్లో నుంచి కింద పడితే అప్పుడు పక్షి వచ్చి కాపాడుతుంది అన్న, మామూలుగా ఉండదు. కానీ లాస్ట్లో వచ్చిన ఎలివెల్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఆయన గోల్డ్ పట్టుకుంటే చాలు పడిపోతాడు. ఇంకా మూవీ అయితే బ్లాక్ బస్టర్ భయ్య. హనుమాన్ మూవీకి వచ్చిన హైప్ ఎలా ఉందో అంత మించి. అంటే ఈ సినిమా చూసిన తర్వాత ఏమనిపించిందంటే, మన 200 crores బడ్జెట్ పెట్టి చూస్తున్నారు కానీ అంత అవుట్పుట్ రావట్లేదు. అంటే నిర్మాతలు అంత ఫ్రీడమ్ ఇచ్చి అంత బడ్జెట్ ఇచ్చి కూడా జనాలను థియేటర్లో సాటిస్ఫై చేయట్లేదు. అక్కడ జనాలు థియేటర్ కావడం అంటే కంటెంట్ సినిమా ఉంటే మళ్ళీ వస్తున్నారు. సో ఆ కంటెంట్ని మిస్యూజ్ చేసుకుంటారు. కానీ 60 crores బడ్జెట్లో ఇంత అవుట్పుట్ నిజంగా విజువల్స్ పరంగా కానీ, డైరెక్షన్ పరంగా కానీ, అంటే అక్కడక్కడ స్టోరీ చెప్పడంలో కొద్దిగా స్లో నేరేషన్ అనిపిస్తుంది. కానీ తను ఇచ్చే గూస్ బంప్స్ ప్రతి సీన్ ఒక క్లైమాక్స్ లెక్క డిజైన్ చేశారు. మంచు మనోజ్ అన్న యాక్టింగ్ మాత్రం ఒక కొత్త ఇప్పుడు జగపతి బాబు గారికి, శ్రీకాంత్ గారికి ఎలాంటి బోయపాటి కెరియర్ ఇచ్చాడో సెకండ్ ఇన్నింగ్, అలాంటి ఇన్నింగ్ అని చెప్పొచ్చు. చాలా బాగా తను వచ్చినప్పుడు బీజిఎం కూడా ఎలివేషన్ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కటి క్యారెక్టర్ ఇంపార్టెంట్. దీంట్లో సాంగ్ అయితే తీసేశారు, చాలా బాగా చేశారు. స్టోరీలో అది డిస్టర్బ్ చేస్తుండే సాంగ్.
ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. అక్కడక్కడ స్లో నేరేషన్ తప్ప ప్రతి సీన్ ఎలివేషన్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం అలా గూస్ బంప్స్ ఇచ్చాడు. చాలా చాలా బాగుంది. కార్తీక్ ఘట్టంనేని జనాల్లో తన రీసెంట్ ఈగల్ మూవీ అంత ఆకట్టుకున్నట్టు ఆడలే, జనాల్లో రిసీవ్ చేసుకోలేరు. ఆ కసితో తీసినట్టున్నాడు. చాలా ఒక కొత్త ప్రపంచ లోకం చూపించాడు మనకు. హాలీవుడ్ అయితే ఎలా మూవీస్ అలాంటి విజువల్స్, ఆ గ్రాఫిక్స్, సీజీ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సినిమాకి 100% న్యాయం చేసిండు. ఒక నెక్స్ట్ లెవెల్, ఒక హీరో అని చెప్పొచ్చు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. డైరెక్టర్ విజన్ కానీ చాలా బాగుంది. ప్రతి ఒక్క శ్రీయ గారి క్యారెక్టర్ మెయిన్లీ స్టార్టింగ్ నుంచి ఎండ్ ట్రావెల్ అవుతుంది. ఈ ఏజ్లో కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా బాగా సెట్ అయింది కూడా శ్రీయ గారికి. యాప్ట్ అనిపించింది జగపతి బాబు గారు కానీ. ప్రతి ఒక్క బ్యాక్ డ్రాప్లో మన మంచు మనోజ్ అన్న బ్యాక్ స్టోరీ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ, అశోకుడు 9 గ్రంథాలు ప్రతి ఒక్కరు చూడాలి. చాలా చాలా బాగుంది. పిల్లలు మనోజ్ అన్న క్యారెక్టర్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ ఆల్. అదే ఇప్పుడు శ్రీకాంత్ గారికి అండ్ మన జగపతి బాబు గారికి సెకండ్ ఇన్నింగ్ విలన్ గా ఎలా అయితే బ్యాక్ ఇచ్చారో ఆ రేంజ్ లో అయితే ఇచ్చాడు. ఒక హాలీవుడ్ అంటే మన మంచు మనోజ్ ఎక్కడ కనిపించాను, ఒక కొత్త హాలీవుడ్ నుంచి ఒక విలన్ ని తీసుకొచ్చారు అనే రేంజ్ లో యాక్టింగ్ చేశారు. మంచు మనోజ్ అన్న వచ్చినప్పుడు ఆ విజువల్స్ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ, దాంతోపాటు బీజిఎం చాలా హైలైట్ అవుతుంది. అది ట్రెండ్ అవుతుంది బీజిఎం చాలా. నేను 5కి 4.5 ఇస్తాను. ఇప్పుడే మిరా సినిమా చూడడం జరిగిందంటే మిరా సినిమా నాకేదో ఒక మిరాకిల్ అని అనిపించింది. శాసనాల ద్వారా, గ్రంథాల ద్వారా చాలా సినిమాలు వచ్చాయి కానీ అంత క్లియర్ కట్గా ఎప్పుడు చూపించలేదు. కార్తీక్ ఘట్టమనేని గారు ఈ సినిమాని చాలా ఛాలెంజ్గా తీసుకున్నారు, నిలబెట్టుకున్నారు. సినిమాలో ఏదైనా చెప్పుకోదగ్గది ఏంటంటే మనోజ్ అన్న క్యారెక్టర్ అయితే సినిమాకి ఒక ప్లస్ అయిపోయింది. ఒక 50% మ్యూజిక్ తీసుకెళ్ళిపోతే మిగతా 50% హీరో అన్నారు. సినిమాలో హీరో అయితే కనుక తేజ, కానీ విలన్ అయితే మనోజ్ గారు. కానీ ఇక్కడ మనోజ్ గారు ఎక్కువ కనపడ్డారు. ఏదేమన్నా కానీ సినిమా అంతా బాగుంది. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్, ఎలివేషన్స్ అయితే ఇంకా చెప్పుకోవసరం లేదు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి, లాస్ట్ క్లైమాక్స్ బ్యాంగ్, ఈ రెండు చూసుకుంటే ఈ 2 సీన్ల కోసం 1000 రూపాయలు ఖర్చు పెట్టినా తక్కువ అన్న రేంజ్లో అయితే కనపడ్డది. క్యారెక్టర్ వైజ్గా ఇద్దరు అయితే న్యాయం చేశారు. హీరోని కూడా చాలా అందంగా క్యూట్గా అయితే కనిపించింది. మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఒక సాంగ్ మనం ఎక్స్పెక్ట్ చేసిన సాంగ్ ఇందులో లేదు. అది తర్వాత అయినా యాడ్ చేస్తారమో మనకు తెలియదు, కానీ సినిమా బాగుంది. ఇప్పుడున్న తరుణంలో అందరికీ మెచ్చే సినిమా కాబట్టి ఇది మిరా సినిమా ఒక మిరాకిల్ గా చెప్పుకోవచ్చు. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఈ సినిమాకి 2.5 నుంచి 3 వరకు అయితే ఇవ్వచ్చు. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, చూడండి. సినిమా నాకైతే బాగా నచ్చింది.